మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ గ్రేట్ హోస్ట్ సార్. మీ వాయిస్ కొత్తగా వింటున్నాను నిన్నట్టుండి. చాలా బాగా చేస్తారు. ఎస్ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. వెస్టీజ్ మైసెల్ఫ్ కవిత లక్ష్మణ్ ఫ్రమ్ లక్ష్మీదేవిపేట. నా అప్లైనర్స్ సురేష్ సార్, సంధ్య మేడం. నా మెంటర్స్ సుధాకర్ సార్ అండ్ రజనీకర్ సార్, అబ్రహం సార్. ఇంత మంచి ప్లాట్ఫామ్ను పరిచయం చేసిన రంజిత్ సార్ లేకపోతే మనం ఎవరిమీ లేము ఇక్కడ. సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళలాగానే ఉంటారు, మనం వాడుకునే ప్రొడక్ట్లోనే వాళ్ళని ధనవంతులను చేయవచ్చు అనే ఉద్దేశంతో గౌతమ్ బాలి సార్ వెస్టీజ్ని స్థాపించడం జరిగింది. సార్కి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ ఒక డ్రీమ్ని, గోల్ని సెట్ చేసి అవి ఫుల్ చేసుకునేలాగా కోచింగ్ ఇచ్చి జూమ్ సెషన్లు ఇచ్చుకుంటూ మన వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న సార్ వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ను పరిచయం చేసిన నా అప్లైనర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను బిఫోర్ వెస్టీజ్ హోమ్ మేకర్ని. నేను డిగ్రీ, డిప్లొమా కంప్లీట్ చేసిన. ఎక్కడ ఏ జాబు దొరకలేదు. చాలా జాబ్స్కి ట్రై చేశాను, కానీ ఎక్కడ దొరకకపోయేసరికి నేను ఇంట్లోనే ఉండేదాన్ని. పేదరికం వల్ల కొద్ది రోజులు కూలి పనికి కూడా వెళ్ళిన. ఆ వెళ్ళే తరుణంలో నేను అనారోగ్యానికి గురయ్యేది. ఎండ పనికి వెళ్ళొచ్చిందంటే నాకు మళ్ళీ ఇంట్లో పని చేసుకోవడానికి వీలు కాకపోయేది, చేత కాకపోయేది. అలాంటి టైంలో నేను మా పిల్లలు చిన్నవాళ్ళు, అప్పుడు థర్డ్, ఫోర్త్ చదువుతా ఉన్నారు. వాళ్ళతోటి నేను పనులు చేయించేదాన్ని. అయినా వాళ్ళు కొంచెం నేర్చుకొని పనులు నాకు హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు, మా అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు ఢిల్లీలో, అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది. నాకు సురేష్ సార్ వాళ్ళు నాకు ఈ వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు నేను అసలు పట్టించుకోకపోయేసరికి వాళ్ళే బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు విన్నా. ఒకసారి రజనీకర్ సార్ వచ్చి మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర బిజినెస్ ప్లాన్ చెప్తే విన్నాను. కానీ అప్పుడు నాకు కానీ ప్రోడక్ట్ వాడుకోవాలని ఆలోచన కూడా రాలేదు. ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ ప్రోడక్ట్ అంటే, ములుగెళ్ళి తెచ్చుకోవాలి మేడం అని అన్నారు. అంటే నేను అనుకున్న, ములుగెళ్ళి తెచ్చుకోవాలా? ఈ పక్కన షాప్లో 10 రూపాయల పెడితే ఒక సోప్ వచ్చేదానికి నేను 50 రూపాయలు పెట్టి ములుగెళ్ళి తెచ్చుకోవాలా అని ఒక నెగిటివ్ ఆలోచనతో ఉన్నప్పుడు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థ ఏంటిదంటే వెస్టీజ్ మార్కెటింగ్ అండి. ఈ వెస్టీజ్ని మనకు గౌతమ్ బాలి సారు 2004 జూన్ 2న స్థాపించిండ్రు. వెస్టీజ్ని మనం ఎందుకు చేయాలి అంటే, మన ఆరోగ్యం, మన ఆదాయం కావాలంటే కనుక తప్పకుండా ఈ వెస్టీజ్ బిజినెస్ చేయొచ్చు. దీన్ని ఫస్ట్లో ఇది 2 ఆఫీసులతో 2 వస్తువులతో స్టార్ట్ చేసిండ్రు. కేవలం 6 డిస్ట్రిబ్యూటర్లతో 5 కోట్ల వ్యాపారం చేసిండ్రండి అప్పుడు. ఇప్పుడు 65 ఆఫీసులు ఉన్నాయి, 6000కు పైగా స్టోర్స్ ఉన్నాయి, 400కు పైగా వస్తువులు, 4 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్స్, 3000 కోట్ల వ్యాపారం ఇప్పుడు నడుస్తుందండి. ఇది 9 దేశాలలో ఉన్నది. డైరెక్ట్ సెల్లింగ్ అండి. డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్కే వస్తుంది. 2025 వరకు 50 దేశాలలో విస్తరించి ఉన్నది. 5,000 కోట్ల వ్యాపారం నడుస్తూ ఉన్నది. ఇందులో 8,000కు పైగా కార్ అచీవర్స్ ఉన్నారండి. ముఖ్యంగా చెప్పాలంటే మా విలేజ్లో మా అప్లైనర్సే గ్రేట్ లీడర్ సురేష్ సార్ ములుగు జిల్లాలో ఫస్ట్ కార్ తీసుకున్నారండి. చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు. తర్వాత గడ్డం రమేష్ సార్ అని తీసుకున్నారు. ఇద్దరు మా విలేజ్లోనే తీసుకోవడం వల్ల చాలా మందికి ఆదర్శంగా నిలబడ్డారు. వాళ్ళ అచీవర్స్ని చూసే నేను ముందుకొచ్చినాను. తర్వాత 2,000కు పైగా లగ్జరీ హోమ్స్ అచీవర్స్ ఉన్నారు. 400కి పైగా లగ్జరీ కార్స్ అచీవర్స్, అంటే మామూలు కార్స్ తీసుకున్న వాళ్ళేమో 8,000 మంది ఉన్నారండి. 400కి పైగా లగ్జరీ కార్స్ అచీవర్స్ ఉన్నారు. 3,000కి పైగా ప్రతి సంవత్సరం విదేశీ పర్యటన చేయొచ్చండి. ఇప్పుడు నేను సిల్వర్ లెవెల్లో ఉన్నా. నేను కూడా టూర్ ఫండ్కి అచీవ్ అయినా. నేను టూర్ ఫండ్ కూడా తీసుకుంటున్నా. నేను కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది.
కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఇళ్లలో ఉండి ఏ వర్క్ చేయలేకపోయినరండి. కానీ ఇందులో మాత్రం వెస్టీజ్‌లో ఉన్నవాళ్ళు అప్పుడు అందరూ లక్షలకు లక్షలే ఇన్‌కమ్ తీసుకున్నారండి. అంటే బయట దొరకని ఇన్‌కము ఇందులో దొరికింది. అంటే ఇంత మంచి కంపెనీయో మనం అర్థం చేసుకోవాలి. వెస్టీజ్‌లో ఏమేమి ఉంటాయంటే హోమ్ కేర్, ఆహ్, మ ఫుడ్ ఫుడ్ సప్లిమెంట్స్ అండి. ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటది. తర్వాత బ్రేక్‌ఫాస్టు, టీ పౌడరు ఇవన్నీ వాడుకోవచ్చు. మనం బయట కొనుక్కునే బదులు ఈ వెస్టీ షాప్‌లో కొనుక్కుంటే గనక మనకు ఆరోగ్యం వస్తది. ప్లస్ ఆదాయం వస్తది. తర్వాత ఓరల్ కేర్ అండి. మౌత్ వాషు, టూత్ పేస్టు, బ్రషు, గానో పేస్ట్ అండి. ఇందులో చాలా బాగా నచ్చింది నాకు. గానో పేస్ట్ తోముకుంటే గనక మన పళ్ళు తెల్లగా ఉంటాయి. తర్వాత నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇది ఎర్ర పుట్టగొడుగులతోటి తయారు జేస్తారు. చాలా బావుంటుందండి. నేను గూడా చాలా మందికి సజెస్ట్ జేషిన. వాడుకున్న వాళ్ళు ఆ రిజల్ట్‌ని చెప్తా ఉన్నారు. ఇంకా నేను ఎంతో మందికి సజెస్ట్ జేస్తాను. తర్వాత పర్సనల్ కేర్ సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిలు, పౌడర్ ఇవన్నీ మనం వాడుకోవచ్చండి పర్సనల్‌గా. ఇవన్నీ నేను గూడా వాడుకుంటున్నాను. తర్వాత హెల్త్ కేర్ అండి. నేను ఫస్ట్ కనెక్ట్ అయింది గూడా హెల్త్ కేర్ గురించే. హెల్త్ సప్లిమెంట్సే వాడుకుంటున్నాను. ఇందులో బీపీ, షుగరు, థైరాయిడు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏది వాడుకున్నా గానీ మనకు ఆరోగ్యం వస్తుంది. ప్లస్ ఆదాయం గూడా వస్తా ఉంది. నేను ఒక 60 సంవత్సరాల ముసలమ్మకి ఇచ్చినా అండి మన ఫుడ్ సప్లిమెంట్స్. ఆమె కొద్ది రోజులు పనికి పోకుండా ఇంటి దగ్గరే ఉంది. ఇప్పుడు మళ్ళీ మన సప్లిమెంట్స్ వాడుకున్నది మళ్ళీ పనికెళ్ళగలుగుతుంది అంటే, మన సప్లిమెంట్స్‌లో ఎంత దమ్ముందో అర్థమైపోతుంది. తర్వాత ఉమెన్స్‌కి సంబంధించినయండి డ్యూ గార్డెను, ఆహ్, ఇంటిమెంట్ వాష్ అండి. నిన్న సంధ్య మేడం జూమ్ సెషన్ మధ్యాహ్నం టీ టైమ్ సెషన్‌లో చెప్పిర్రండి. ఇంటిమెంట్ వాష్ గూడా ఎలా వాడాలో తెలియదు. అంతకుముందు విన్నాను. కాకపోతే ఎలా వాడాలో తెలవలేదు. నిన్న చాలా గ్రేట్‌గా అర్థమయ్యేలాగా చెప్పిర్రు మేడం. మంచిగా అర్థమైంది. తర్వాత ఇంట్లో వాడుకునేటియండి బోల్ల లిక్విడు. ఫస్ట్ నేను కనెక్ట్ అయింది గూడా బోల్ల లిక్విడ్‌కండి. అంతకుముందు విమ్ బార్ సోప్ తీసుకొచ్చి తోమితే మాత్రం ఆ గిన్నెల మీద అంతా తెల్ల తెల్లగా అక్కడక్కడ ఉండేది. అది తింటే తర్వాత క్యాన్సర్ వస్తదనేది నేను వెస్టీజ్‌లో చేరిన తర్వాత తెలుసుకొని ఇది తీసుకున్నా. ఆ తర్వాత బాత్రూమ్ కడిగే లిక్విడ్ అండి. చాలా బాగా పోతుంది. బాత్రూమే కాదు మన ఇత్తడి పాత్రలుంటాయి గదా! వాటి మీద ఒక 2, 3 డ్రాప్స్ ఏసి ఇట్లా దాన్ని కొద్దిసేపు ఇట్లా రుద్దితే అది తెల్లగా అయిపోతది. తర్వాత ఇల్లు తుడుచుకునే లిక్విడ్ ఉంటదండి. ఇది గూడా చాలా బాగా పనిజేస్తది. మన బయట దొరికే లైజాల్ కంటే దీనికి, దానికి డెమో జేసి చూస్తే గనక ఇది 100% చాలా బాగా పనిజేస్తుందని అర్థమైపోయింది. ఇందులో ఇంకా బట్టల పౌడరు, సర్ఫ్ ఉంటదండి. అది గూడా వాడుకోవచ్చు. మేము అది గూడా వాడుకుంటున్నాం. ప్రతీదీ వాడుకుంటూనే మేము ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని గూడా సంపాదించుకుంటున్నాము. తర్వాత ఇందులో అగ్రికల్చర్‌కి సంబంధించినయి ఉన్నాయండి. ఆహ్, నీరు మేమొక రైతుకిచ్చినామండి. రైతుకిస్తే తను మంచి రిజల్ట్ ఉందని చెప్పిర్రు. ఈ ఇప్పుడు 18 ఎకరాలకు గూడా ఒక రైతుకిచ్చినామండి. వాళ్ళు వాడుకొని గూడా చాలా మంచి రిజల్ట్ ఉంది. మేము ఇంతకుముందు తీసిన పంట కంటే ఇప్పుడు 2 బస్తాలు ఎక్కువ తీస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. మనం భూమిని కాపాడుకున్న వాళ్ళమైతాం. ఇప్పుడు వచ్చిన రోగం ఏందంటే అందరి పొలాలకి ఆహ్, ఊస రోగం వచ్చిందండి. ఈ ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళకి మాత్రం అలాంటిదేం లేదు. మంచిగా ఉందని రిజల్ట్ చెప్తా ఉన్నారు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. అంటే మన ప్రొడక్ట్స్ గూడా అంత బాగా పనిచేస్తున్నాయని అర్థమైపోతుంది. తర్వాత బ్యూటీషియన్‌కి సంబంధించినయండి. బ్యూటీషియన్‌కి సంబంధించినయి ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది అంటే గనక చాలామంది ఏం చేస్తానంటే 2, 3000 పట్టుకొని బ్యూటీ పార్లర్‌కెళ్ళి అక్కడ ఫేషియల్ గాని ఇంకా చాలా చేసుకుంటా ఉన్నారు. అట్లా చేయడం 2, 3000 ఇందులో పెడితే గనక ఎక్కువ తక్కువ అమౌంట్ ఎక్కువ పీవీస్ వస్తా ఉన్నాయండి. ఇది ఒక్కసారి గాదు. అక్కడైతే ఒకటేసారి యూజ్ చేస్తారు. ఇక్కడైతే మనం 6 మంత్స్ వరకు గూడా యూజ్ చేసుకునే అవకాశం ఉన్నది. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ అండి. చాలా స్వచ్ఛమైన వాటరు. ఒకప్పుడు బోర్ వాటరు, చెలుమలలో, బావులలో నీళ్లు తాగేటోళ్ళు. అప్పుడు ఆరోగ్యంగా ఉండేది. అంతా వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయి ఇప్పుడు బయట ఎక్కడ వాటర్ తాగేలాగా లేదు. ఇప్ మినరల్ వాటర్ అని తెచ్చుకుంటా ఉన్నారు. కానీ అవి వాడుకున్న తర్వాత గూడా మళ్ళీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులొచ్చి మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళి, ఆ హాస్పిటల్‌లో 10,000, 20,000 పెట్టి మళ్ళీ
ఆ టాబ్లెట్స్ తెచ్చుకొని వాడుకోవడం. మళ్ళీ రొటీన్ ఇదే ఇగ. అంటే మనం ఇప్పుడు ఒకటేసారి వాటర్ తాగి ఉండలేము గదా! మనం చనిపోయేంత వరకు గూడా ఈ వాటర్ తాగుతూనే ఉంటాం గాబట్టి, మన బాడీలో డిసీజ్ రావడానికి ముఖ్యంగా వాటరేనండి. ఆ వాటర్ మనం ఎలా ఉందో చూసుకొని తాగితే గనక మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందులో షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఉందండి. వాటర్ ప్యూరిఫైయర్‌కు తీసుకోండి అని సజెస్ట్ చేస్తా ఉంటే అమౌంట్ ఎక్కువుంది అంటా ఉన్నారు గానీ, మనకు రిటర్న్‌గా ఎంత అమౌంట్ వస్తా ఉంది, మనం ఓ లెవెల్‌కి చేరుకున్నప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది, దానికి దీనికి కాలిక్యులేట్ చేసుకుంటే గనక మనకు హాఫ్ రేట్‌కే వస్తుంది. అలాంటిది కాలిక్యులేట్ చేసుకొని తీసుకుంటే గనక వాళ్ళు చాలా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీ మేము గూడా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాం. చాలా బావుంటంది. ఆ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోకముందు నేను ప్రతి నెలకి ఒకసారి హాస్పిటల్‌కెళ్ళేదాన్ని. మా సారు తెచ్చిన జీతంలో సగం డబ్బులు మేము హాస్పిటల్‌కే పెట్టేది. ఇప్పుడు ప్రతి మంత్‌కి నేను హాస్పిటల్‌కెళ్ళడం వల్ల డాక్టర్లు గూడా పరేషాన్ అయితా ఉన్నారు. మా హాస్పిటల్‌కొచ్చేది అంతకుముందు ఇప్పుడెందుకొస్తలేరని వాళ్ళకి డౌటొచ్చి ఫోను జేసి గూడా అడుగుతా ఉన్నారు. అంటే మా డబ్బులన్నీ మేము వాళ్ళకి పెట్టేది గదా! ఇప్పుడు వాళ్ళకి రాకపోయేసరికి వాళ్ళకు డౌటొచ్చి మాకు ఫోను జేస్తా ఉన్నారు. అంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ గూడా అంత స్వచ్ఛమైందండి. వాటర్ ప్యూరిఫైయర్‌తో పాటు నేను సీఎండీని గూడా వాడుతున్నాను. మన క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సీఎండీని గూడా వాడుకోవాలి అందరూ. ఇంత మంచి వాటరయితే నాకెక్కడ అనిపించలేదు. చాలా స్వీట్‌గా ఉంటుంది. ఆహ్, మంచిగా ఉంటుంది. నేను ఈ వాటర్‌కి అలవాటు పడ్డ తర్వాత ఎక్కడి వాటర్ తాగలేకపోతున్నాను. ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు కూడా వాటర్ తీసుకెళ్తున్నానండి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది ఇందులో. ఎయిర్ ప్యూరిఫైయర్‌ది బయట ఇప్పుడు మన ఇంట్లో ఫ్యానేసుకుంటాం గదా లీడర్స్! ఆ ఫ్యాన్‌కి ఇట్లా చెయ్యి ఇట్లా అన్నప్పుడు మన చేతికి ఎంతో దుమ్మొస్తా ఉంది. అంటే ఆ దుమ్మంతా గూడా మన ముక్కులోకెళ్ళి, మన ఊపిరితిత్తులోకెళ్ళి, మన ఊపిరితిత్తులు గూడా ఖరాబయితా ఉన్నాయి. అది ఖరాబ్ గాకుండా ఉండాలంటే గూడా ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకోవచ్చు. తర్వాత మ్యాక్ డ్రైవ్ అండి. మ్యాక్ డ్రైవ్ ఇంజిన్ ఆయిల్ 2 వీలర్స్‌కుంది, 4 వీలర్స్‌కుంది. ఈ మ్యాక్ డ్రైవ్ మనం యూజ్ చేస్తే గనక 2 కిలోమీటర్స్ ఎక్కువ పోతుంది. దాని వ్యాలిడిటీ గూడా పెరుగుతా ఉంది. ఆహ్, చాలా బావుంటుంది. మేము గూడా ఇంతవరకు మా సార్ గవర్నమెంట్ జాబ్ చేస్తారు గానీ, మేము ఇంతవరకు బైక్ గూడా తీసుకోలేదు. ఈ వెస్టీజ్‌లో మేము స్టార్ ఐ కార్ తీసుకున్న తర్వాత మ్యాక్ డ్రైవ్ తీసుకుంటాం తప్పకుండా. ఆహ్, వెస్టీజ్‌లో ఇన్ని లాభాలు ఒక సామాన్యుడికి ఎలా ఇవ్వగలుగుతుంది? అంటే బయట మనం ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకుంటా ఉన్నాం. చిన్నప్పటి నుండి, పుట్టినప్పటి నుండి గూడా మనకేమి ఇయ్యలేదు. మనకు ఒక ప్రొడక్ట్ తెలవాలంటే గనక మనకెట్లా తెలుస్తా ఉంది ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్. అడ్వర్టైజ్‌మెంట్ వాళ్ళు చేసేవాళ్ళేమైనా ఫ్రీగా చేస్తారా? చెయ్యరు. వాళ్ళే కొన్ని కోట్లు తీసుకొని అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉన్నారు. మన కంప్ మనకు ఇప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు గావాలంటే రూ. 40కు తయారవుతా ఉంది. అది మన దగ్గరకొచ్చేసరికి రూ. 100 అయితా ఉంది. ఇట్లా రూ. 100 ఎందుకైతుంది అంటే కస్టమరు, స్టాకిస్టు, హోల్‌సేలరు, డిస్ట్రిబ్యూటరు ఇట్లా మధ్యవర్తులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూ. 10 తర్వాత ఎక్కువ మొత్తంలో ఎవరు తీసుకుంటున్నారంటే అడ్వర్టైజ్‌మెంట్ జేసేవాళ్ళు. ఇట్లా వీళ్ళందరికెళ్ళిపోవడం వల్ల మనకొచ్చేది హ్మ్, అంతా ఈ మధ్యవర్తులకెళ్ళిపోతా ఉంది. ఈ మధ్యవర్తులకెళ్ళిపోకుండా ఉండాలంటే కంపెనీ ఏం జేసిందంటే డైరెక్ట్‌గా కస్టమర్ మనకే చేరాలనే ఉద్దేశ్యంతోటి ఈ వెస్టీజ్‌ని స్థాపించడం జరిగింది. మనం ఈ వెస్టీజ్‌లో చేరాలంటే మనం ఏం జేయాలి? వెస్టీజ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కేవలం చేయవలసిన పనులేంటి అంటే ఆధార్ లేదా ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్. వాళ్ళది వాళ్ళ ప్రూఫ్ ఏదన్నా ఒక గవర్నమెంట్ ఆమోదం పొందిన ప్రూఫ్ ఉండాలండి మనం. వాళ్ళకి ఐడీ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ ఉండాలి. తర్వాత మొబైల్ నంబర్ ఉండాలి. మెయిల్ ఐడీ ఉండాలి. నామినీ పేరు, ఐడీ అండ్ పాస్వర్డ్ 8 అంకెల పాస్వర్డ్ వస్తుంది. ఐడీ నంబర్ వస్తుందండి. మనం ఒక ప్రొడక్ట్ తీసుకుంటే గనక ఆహ్, ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఆ ఐడీ నంబర్ మీద మన పాయింట్స్ యాడ్ అయితా ఉంటాయి. మన పాయింట్సే కాదు, మన డౌన్‌లో ఉన్న వాళ్ళు తీసుకున్నా గూడా, ఆ పాయింట్స్ అన్నీ మనకు యాడ్ అయితా ఉంటాయి. మనం ఇంకా మంచి లెవెల్‌కెళ్ళే అవకాశం ఉంటది. వెస్టీజ్ నుండి ఎన్ని రకాల లాభాలు తీసుకోవచ్చంటే మనం ఏమేం జేయాలె? 3 రకాల పనులు జేయాలి. 9 రకాల ఆదాయాలు తీసుకోవచ్చండి. 3 రకాల పనులు జేస్తే. మొదటి పని ఏంటిదంటే చేంజ్ ద షాప్. షాప్‌ని మార్చుకోవచ్చు. షా షా షాప్ చేంజ్ జేస్తే గనక మన లైఫ్ చేంజ్ అయితది. అయితే కొంతమంది ఏం జేస్తారంటే
నేను ఈ షాప్ చేంజ్ చేసినా గదా! ఇంకా పక్క షాప్‌లో తీసుకున్నా, ఇంకా పక్క షాప్‌లో తీసుకున్నా. ఇన్ని షాపులు మార్చినా గానీ నా లైఫ్ చేంజ్ అయితలేదు గదా! అని అంటా ఉన్నారు. కానీ ఇక్కడైతే మనం వెస్టీజ్‌లోకి వెస్టీజ్ షాప్‌కి, బయట షాప్‌కి మనం డిఫరెన్స్ ఏంటిదో చూసుకుందాం లీడర్స్ ఇప్పుడు. ఆహ్, ధర మనము బయట షాప్‌లో తీసుకుంటాం. ఇప్పుడు కిరాణం షాప్‌లో తీసుకుంటాం. వాళ్ళు మనకు ధర తగ్గించి ఇస్తారా? అసలే ఇవ్వరండి. ఇవ్వరు. ఇందులో అయితే వెస్టీజ్‌లో అయితే మనకు 10-20% డిస్కౌంట్ ఒస్తుంది. ఆహ్, బయట మనం ఎన్ని చిన్నప్పటి నుండి తీసుకున్నా గాని ఒక చాక్లెట్ గూడా ఫ్రీగా ఇవ్వలేదు. మనకు ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటేనే ఆఫర్స్ పెడతారు. అప్పటి వరకే పెడతారు. అది గూడా డబుల్‌కు డబుల్ తీసుకున్న తర్వాతనే మనకి ఆఫర్ అనేది ఇస్తారు గానీ, అప్పటిదాకా మనకు బయట షాప్‌లో మనకి ఏ ఆఫర్ అనేది ఉండదండి. ఇందులో అయితే మనకు 10-20% డిస్కౌంట్ ఉంటుంది. తర్వాత ఉచితంగా మనకు ఫ్రీగా ఏమైనా సామాను ఇస్తారా అంటే ఏమివ్వరు. మనకు ఒక వస్తువు కొన్నాము అంటే ఆ వస్తువు రేట్ తీసుకొని మళ్ళీ మనకు వస్తువే ఇస్తారు తప్ప మనకు ఫ్రీగా అనేది ఏముండదు. ఇక్కడైతే మనకు డిస్కౌంట్ ఉంటుంది. ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది. ఆఫర్ ఉంటుంది. ఇవన్నీ మనం తీసుకుంటామండి. వెస్టీజ్‌లో మంచి లైఫ్ ఉంది. ప్రతి ఒక్కరు ఐడీ తీసుకొని కంపల్సరీ జాయిన్ అయ్యి ఈ ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడుకోండి. ఇలా మనం ఫ్రీగా తీసుకునేది ఏంటిదంటే 10-20% అండి. ఇందులో ఈ బిజినెస్ చేసినా లేదా ఒక 32 రూపీస్‌కి ఒక పీవీ వస్తుందండి. మనం ఇట్లా ఎన్ని పీవీలు తీసుకుంటామో, ఆ పీవీలో మనం ఆఫర్‌లో ఉండొచ్చు. ఆఫర్స్ ప్రతి నెల రెండో తారీఖు నుంచి 14 తారీఖు లోపు తీసుకోవాలండి. తీసుకుంటే గనక మనము ఈ ఆఫర్‌లో ఉంటాము. కొందరేమనుకుంటారంటే నేను ఈ నెల రెండో తారీఖు తీసుకున్నా గదా! వచ్చే నెల నేను 20 తారీఖు తీసుకున్నా, 21 తారీఖు తీసుకున్నా, అయినా నాకు ఈ ఆఫర్ రాలేదు గదా! అని అంటా ఉంటారండి. అది కరెక్ట్ గాదు. మనం సిస్టమ్‌ని ఫాలో అయితే గనక మనం ఆఫర్‌లో ఉంటామండి. అది రెండో తారీఖు నుంచి 14 తారీఖు లోపు తీసుకోవాలి. అది 4 నెలలు వరుసగా తీసుకుంటే గనక మనకు రూ. 2,500 ఫ్రీ ప్రొడక్ట్ మనం తీసుకుంటామండి. సీఎన్‌సీ ఆఫర్ అంటారు. కన్సిస్టెన్సీగా 100 పాయింట్స్ అయ్యాక అవే 4 నెలల్లో 15-27 తారీఖు లోపు కొన్న ప్రతి పీవీకి రూ. 4 చొప్పున కలిపి ఇవ్వడం జరుగుతుందండి. రెండో పని షేర్ జేయడం అండి. షాప్ మార్చుకుంటే మీకు వచ్చే లాభాల గురించి ఇతరులకు వివరించడం. అంటే షాప్ చేంజ్ జేసుకోవడం వల్ల మనకి ఏమేం లాభాలొచ్చినాయి. దాన్నే ఇంకొకరికి షేర్ జేయడం. ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాడుకున్నా. వాడుకున్న తర్వాత ఇంకొకరికి షేర్ జేయడం. నేను బయట ఎన్నో షాప్స్‌లల్ల ఎన్నో ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఇంట్లోకి గావాల్సినయి తీసుకున్నా. ఈ షాప్‌లో ఇది బాగుంది. ఇది తీసుకోండి. ఆ షాప్‌లో బట్టల షాప్‌కెళ్ళి గూడా ఎన్నో బట్టలు తీసుకుంటా ఉన్నాం. ఈ పలానా కాసంపుల్లే షాప్‌కెళ్ళండి. ఆ షాప్‌లో బట్టలు బాగున్నాయని ఎంతో మందికి సజెస్ట్ చేస్తా ఉన్నా. కానీ నాకక్కడ ఒక్క రూపాయి గూడా రాలేదు. నేను ఇందులో వాడుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎంతో మందికి సజెస్ట్ చేస్తా ఉన్నా. సజెస్ట్ చేస్తా ఉంటే నా లైఫ్ గూడా చేంజ్ అయింది. ఇందులో మనం ఏం జేయాలంటే సెల్ఫ్ పీవీ 100 తీసుకోవాలండి. 100 తీసుకుంటే మనం ఫస్ట్ ఐడీ తీసుకున్నప్పుడు ఏమైతదంటే ఐడీ తీసుకున్నప్పుడు మనం 5%గా గుర్తిస్తది. ఆహ్, అప్పుడు 599 పీవీ చేస్తే గనక మనల్ని 5% గానే గుర్తిస్తది. 600 పీవీ నుంచి 2399 పీవీ చేస్తే గనక 8%గా గుర్తిస్తది. 2400 పీవీ చేస్తే పీవీ నుండి 5499 పీవీ చేస్తే గనక 12%తో పాటు మనకు వచ్చే ఇన్‌కమ్ ఇస్తది. మనం ఆ లెవెల్‌కు రీచ్ అయిన తర్వాత అంత ఇన్‌కమ్ మనకు ఇస్తా ఉంటది కంపెనీ. 5500 పీవీ చేస్తే గనక మనల్ని 16% గుర్తిస్తుంది. బ్రాంచ్ డైరెక్టర్‌గా గుర్తిస్తుందండి. తర్వాత ఈ ఈ బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మనం ఇక్కడ అచీవర్స్ కూడా ఉంటదండి. తర్వాత మనకు సన్మానం గూడా ఉంటది. బయట ఎన్ని పనులు జేసినా, ఎంత వర్క్ జేసినా గాని మనల్ని సన్మానించే వాళ్ళే ఉన్నారండి. ఇందులో మాత్రం మనకి ఎంతో మంది ముందు 3000 మంది ముందు గూడా మనం ఏ లెవెల్‌లో ఉన్నామో, ఆ లెవెల్‌లో మనల్ని సన్మానం జేస్తా ఉన్నారు. చాలా నచ్చిందండి నాకు ఇది గూడా. నేను ఆడుతూ, పాడుతూ టైమ్ పాస్‌కు ఇలాంటి వర్క్ చేసుకుంటూ గూడా ఇన్‌కమ్ సంపాదిస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయటికెళ్ళి చాలామంది ఎంతో హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు.
అయినా గాని వాళ్ళకు డబ్బులొచ్చే అవకాశం లేదు. వాళ్ళు బ్రతికున్నన్ని రోజులు వాళ్ళు ప్రతిరోజు వర్క్ చేస్తేనే డబ్బులొస్తాయి తప్ప, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎలాంటి అవకాశం ఉండదు. నేను ఇందులో దీన్ని ఎంచుకునేది గూడా ఇందుకోసమే లీడర్స్. ఎందుకంటే నేను లేకపోయినా గూడా నా ఫ్యామిలీకి ఇన్‌కమ్ రావాలనే ఉద్దేశ్యంతోటి ఈ బిజినెస్‌ని ఎంచుకున్నాను. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ మనకి 15% వస్తుందండి అప్పుడు. తర్వాత సెల్ఫ్ పీవీ 100 ఉండాలి. 100 ఉంటే గనక మనకు ఏ లెవెల్‌లో ఉన్నామో ఆ అమౌంట్ తోటి అమౌంట్ వస్తుంది ఆ లెవెల్ తోటి. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ గూడా ఇప్పుడు సపోజ్ మనకు 2000 ఒక పాయింట్ తోటి బ్రాంచ్ డైరెక్టర్ అయినాం. తర్వాత 2600 అయితే 2600 పాయింట్స్ చేస్తే గనక మనం టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి ఆహ్, 9000 రూపాయల వరకు తీసుకోవచ్చు ఇందులో. ఆహ్ డూప్లికేషన్. మన అప్లైనర్స్ ఏం డూప్లికేషన్ ఏం చేస్తా ఉన్నారో మనం దాన్ని డూప్లికేషన్ చేస్తే గనక, మనం నేర్చుకున్నది నేర్పించడం. మనం నేర్చుకోవడం ఇంకొకరికి నేర్పించడం. అంతే కదా! మనం చిన్నప్పటి నుండి ఎన్నో నేర్చుకున్నాం. ఎన్నో చెప్తా ఉన్నాం. అయినా మనకేమొస్తలేదు. ఇక్కడ నేర్చుకున్నది మన అప్లైనర్స్ చెప్పింది నేర్చుకొని ప్రతి మీటింగ్‌కి అటెండ్ అయ్యి మనం ఏది నేర్చుకున్నామో మనం ఇంకొకరికి చెప్తే గనక మనకు మంచి లైఫ్ వస్తుంది. మనం మనం బ్రాంజ్ అయిన తర్వాత ఇంకొకరిని బ్రాంజ్ జేయాలి. ఇంకొకరిని బ్రాంజ్ జేస్తే ఏమైతదంటే సిల్వర్ డైరెక్టర్ అయితాం మనం. సిల్వర్ డైరెక్టర్‌లో మనకు ట్రావెల్ ఫండ్ ఉంటుంది. ఆ ట్రావెల్ ఫండ్ ఎంత ఇస్తుందంటే 3% ఇస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఎల్ఓబి 18% వస్తుందండి. ఎల్ఓబి‌ల మనం 5,625 పాయింట్స్ చేస్తే గనక మనకు 26,000 నుండి 30,000 వరకు తీసుకునే అవకాశం ఉంటది. ఇన్ మంత్లీ 30,000 కూడా తీసుకునే అవకాశం ఉంటది. నెక్స్ట్ స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్‌లో మనం కార్ ఫండ్ తీసుకోవచ్చండి. ఆహ్, కార్ ఫండ్‌తో పాటు మనం 80,000 కూడా తీసుకోవచ్చు. ఇందులో మనం 3 మెంబర్స్‌ని బ్రాంచ్ డైరెక్టర్స్‌ని చేస్తే గనక మనం స్టార్ ఐ కార్ తీసుకుంటామండి. నేను అనుకునేది కూడా అదే. నేను సిల్వర్ లెవెల్‌లో ఉన్నా గదా! తర్వాత స్టార్ లెవెల్‌కొచ్చిన తర్వాత కార్ తీసుకోవాలనే గోల్ తోటయితున్నా. తర్వాత క్రౌన్ డైరెక్టర్. ఈ క్రౌన్ డైరెక్టర్‌లో మనం 6 బ్రాంచ్ డైరెక్టర్‌లని చేస్తే గనక మనల్ని క్రౌన్ డైరెక్టర్‌గా గుర్తిస్తుందండి. తర్వాత ఇందులో ఎల్ఐటి క్లబ్ బోనస్ గూడా ఉంటుంది. హౌస్ ఫండ్ ఉంటుంది. హౌస్ ఫండ్ తీసుకోవచ్చు. చాలా మంది లీడర్స్ సక్సెస్ అయిన లీడర్స్ ఇప్పుడు మన రంజిత్ సార్ గూడా హౌసు కట్టిచ్చిండ్రండి. చాలా బావుంది. నేను గూడా అలా కట్టించుకోవాలనే ఉద్దేశ్యంతోటే ఉన్నాను. యూసీడీ తర్వాత 8 మంది బ్రాంచ్ డైరెక్టర్‌లని చేస్తే గనక మనల్ని యూసీడీ అంటుంది. యూసీడీ అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇందులో 9 మందిని బ్రాంచ్ డైరెక్టర్‌లని చేస్తే గనక మనల్ని యూసీడీ అంటుంది. ఇందులో ఎల్ఐటి క్లబ్ బోనస్ 2% తీసుకోవచ్చండి. అప్ తర్వాత 20,00,000 వరకు తీసుకోవచ్చు పర్ మంత్. మొన్న రంజిత్ సార్ మనకు షార్ట్ మెథడ్ చెప్పిర్రండి. మనం ఒక 10 మందిని రూ. 1000 సామాను తీసుకుంటే గనక సార్ షేర్ అవుతలేదు స్క్రీన్. 1000 రూపీస్ ఒక్కొక్కరిని 1000 రూపీస్ సామాను తీసుకోమంటే గనక 10 మంది చేత మనం రూ. 1000 సామాను ఇప్పిస్తే గనక మన ఇన్‌కమ్ మనకు రూ. 1000 వస్తాయండి. అట్లా మనకు రంజిత్ సార్ ఒక మీటింగ్‌లో షార్ట్ మెథడ్ చెప్పిర్రండి. నేను అప్పటి నుండి అది కూడా ఫాలో అవుతున్నా. ఒకటేసారి 3,500 పెట్టి సామాను తీసుకోండి అంటే వాళ్ళకు అర్థం గాక భయపడి తీసుకోవడానికి కూడా ముందుకొస్తలేరు లీడర్స్. సెకండ్ మంత్ గూడా మనమున్నామండి. మనము 100 పీవీ చేయాలి. తర్వాత 1000 మెంబర్స్ తోటి 10 20 మందితోటి మనం 100 పీవీ చేయిస్తే గనక
మనకు 10,000 వస్తుందండి. తర్వాత థర్డ్ మంత్ గూడా అంతే. ఒక్కొక్కరి చేత 100 మంది 100 మందితోటి 100 బదులు వేయండి. ఈ 1000 మందితోటి మనం కొనిపిస్తే గనక మనకు 1,00,000 వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఈజీ మెథడ్. మనం అందరిని సీఎన్సీలో ఉంచాలని చూడడం గాకుండా, ఈ విధంగా గూడా మనం ఆహ్, బిజినెస్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉందండి. 3 జనరేషన్ అంటే 3 ఇప్పుడు నేనున్నాను ఏబీసీడీ 3 జనరేషన్స్ ఉన్నారండి. నేను ఇప్పుడు ఒక సిల్వర్ లెవెల్‌లో ఉన్నాను. నాకేమన్నా అయి చనిపోయిందనుకో, తర్వాత నా నామినీకెళ్ళిపోతది. నా నామినీ తర్వాత పిల్లలకు, పిల్లల తర్వాత మనమళ్ళు ఇట్లా 3 జనరేషన్స్ వరకు ఎక్కడ ఇలాంటి అవకాశం లేదండి. ఇందులో మాత్రం ఇంత మంచి అవకాశం ఉన్నది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. శ్రీపద పాండే సార్ గూడా అలా చనిపోతే వాళ్ళ నామినీకి జనరేట్ అయిపోయింది. ఆహ్, అలా ఎవరికైనా ఇలాంటి అవకాశం ఉన్నది. ఇందులో 100 పీవీయే కాదండి. 60 పీవీ గూడా చేసుకునే అవకాశం ఉన్నది. మ మనకు వీలైనది మనం జేసుకోవచ్చండి. 3 తరాల వరకు ఈ ఇన్‌కమ్ తీసుకోవచ్చు మనం. థాంక్ యూ సార్. థాంక్ యూ లీడర్స్ నాకింత మంచి అవకాశం కల్పించినందుకు. ఆహ్, బ్యాక్ టు ది హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సిల్వర్ డైరెక్టర్‌లో మీరుంటూ బిజినెస్ ప్లాన్ అనేది చాలా క్లియర్‌గా మాకందరికి కూడా అర్థమయ్యేటట్లు చెప్పడం జరిగింది. ఆల్ ది బెస్ట్ మేడం మీకు, మీ సార్‌కి. మీరేదైతే డ్రీమ్ పెట్టుకున్నారో, కార్ తీసుకోవాలనుకుంటున్నారో, హౌస్ కట్టాలనుకుంటున్నారో, కొద్దిగా డ్రీమ్ అనేది ఇంకా గట్టిగా పెట్టుకొని ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని మేడం మీరు చెప్పారు. రోజుకి 2-4 గంటలు చేయాలి. అదేవిధంగా 2-5 సంవత్సరాలు నిలబడినట్లయితే ఈరోజు ఇందులో మనకి 3 రకాల పనులు చేస్తే 9 రకాల ఆదాయాలు, అదేవిధంగా 3 తరాల ఆదాయం తీసుకోవచ్చని